ఆరా కోసం పనిచేస్తుంది తప్ప అవతల పార్టీల కోసం, పార్టీల ప్రయోజనాల కోసం కాదు. ఎట్టి పరిస్థితిలో చేయదు. నేను గెలవాలని నేను కోరుకుంటాను కానీ ఇంకొక ఎక్స్ పార్టీ, వై పార్టీ, జెడ్ పార్టీ గెలవాలని నేను కోరుకోను. ఆ ఎక్స్, వై, జెడ్ పార్టీలు గెలవటం కూడా అది నా గెలుపుకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు నేను వాటి గురించి ఆలోచిస్తాను తప్పితే పొరపాటును కూడా నేను నా సంస్థ క్రెడిబిలిటీ నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే నా సంస్థ క్రెడిబిలిటీ ఉంటేనే నాకు క్రెడిబిలిటీ ఉంటుంది. అంతేలే కానీ ఎక్స్, వై, జెడ్ పార్టీలకి ఏదో ప్రయోజనం జరిగి వాళ్ళు ఏదో బాగుంటే నాకు ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆరా కోసమే పనిచేసింది. రైట్ సార్. చివరిగా ఒక 3 బుల్లెట్స్ ప్లీజ్. టీడీపీ గెలవడానికి రీజన్స్ ఏంటి? 3 బుల్లెట్స్. వైసీపీ ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? 3 బుల్లెట్స్. తెలుగుదేశం పార్టీ గెలవటానికి 3 బుల్లెట్స్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రాజకీయ పరిణితి, ఆయన రాజకీయంగా ఆయన పార్టీ ఎదుగుదల కోసం ఆయన అవసరమైతే 4 మెట్లు దిగి ఎవరి దగ్గరికి వెళ్ళేటువంటి గుణం ఈరోజు ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. 2, పవన్ కళ్యాణ్ గారు భేషజాలను వదిలి తన పార్టీ కంటే కూడా అవసరమైతే కూటమి ప్రయోజనాలకే సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన కారణంగా ఈరోజు ఈ ఫలితం వచ్చింది. 3, భారతీయ జనతా పార్టీ ఇంకెప్పటికీ టీడీపీతో కలవము అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ 4 మెట్లు దిగి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో తన పాత మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, తన ప్రస్తుత మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పాత మిత్రుడు చంద్రబాబుతో కలవాలి అని పదే అడిగినటువంటి కారణంగా భారతీయ జనతా పార్టీ కూడా భేషజాలను వదిలి కలిసి రావటం, ఈ 3 విషయాలు తెలుగుదేశం పార్టీకి బలంగా ఉపయోగపడింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారే సర్వస్వం అయి పోరాటం, మొత్తం ఆయన మొదటి నుండి తీసుకున్నటువంటి నినాదం ఏదైతే ఉందో, పైన నేను కింద ప్రజలు, మధ్యలో ఎవరూ అవసరం లేదు అన్నట్టుగా ఆయన చేసినటువంటి పని ఏదైతే ఉందో అది తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. 1, 2, సుమారుగా 100 స్థానాల్లో అభ్యర్థులను మార్చడం, చిన్నపాటి ప్రభుత్వ అధికారులను మార్చినట్టుగా అభ్యర్థులను మార్చడం ఏదైతే ఉందో అది పూర్తిగా మైనస్ అయింది. 2, 3, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తులను 5 సంవత్సరాల పాటు ఏమాత్రం పట్టించుకోకుండా వాటి అంతటిగా అవే సెట్ అవుతాయి అనేటువంటి వదిలేసిన కారణంగా ఆ 3వ ప్రమాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 3 కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయం పాలైందనేది నాకు అర్థమవుతుంది. విజయమ్మ, షర్మిల ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా వాటితో పాటు అందరినీ వదిలేయటం ఏదైతే ఉంటుందో సహజంగా ఆలోచన చేస్తారు కదా, తల్లి చెల్లి ఇద్దరు కూడా తనతో లేరు అనేటువంటిది కూడా ఒక వ్యక్తికి నైతికంగా దెబ్బే కదా. అవన్నీ 4-5 కారణాలు చాలా ఉంటాయి. అట్లా మాట్లాడుకుంటే ఇవే 100 కారణాలు విశ్లేషించుకుంటే అందులో టాప్ 3 తెలుగుదేశం పార్టీకి ప్లస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్, ఈ 3 కారణాలు. నేను సారీ, నా వ్యూవర్స్ అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేది. తెలంగాణ ఇష్యూ మాట్లాడలేదు మనం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చారు ఎన్నికలు వస్తుందని. నిజానికి మీకు బీఆర్ఎస్ పార్టీతో ఎక్కువ రిలేషన్ ఉంది, లాంగ్ టర్మ్ వాళ్ళ కోసం పనిచేశారు. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఒత్తిళ్ళు రాలేదా? మరి అంటే ఒత్తిళ్ళు వస్తాయండి, అసలు ఒత్తిళ్ళు రాకుండా ఒత్తిళ్ళు వచ్చాయని మనం ఆగి ఇంకేదో చెప్పాం కదా. ఓకే, వైఎన్ఆర్ గారు మన ఎలక్షన్ సిస్టంలో మొన్న కాంగ్రెస్ పార్టీ గెలవడం వెనక, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా పార్టీని వదిలేసిపోకుండా ఉండడం వెనక, చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి రావడం వెనక ఒక అదృశ్య శక్తి మస్తానే ఉన్నాడు అనేది చర్చ. అదే నేను చెప్తుందంటే ఇండియన్ డెమోక్రసీలో ఒక సింగిల్ ఓటర్ మీద కూడా ఒత్తిళ్ళు వస్తుంటాయి. ఒక సింగిల్ ఓటర్ మీదనే అంత ఒత్తిళ్ళు వచ్చినప్పుడు మీ లెక్కలో అనేక మంది ఓటర్లని, అనేక మంది లీడర్లని ప్రభావితం చేయగలము అని అనుకున్న మాలాంటి వాళ్ళ మీద ఒత్తిళ్ళు వస్తాయి కదా. ఖచ్చితంగా ఒత్తిళ్ళు వస్తాయి. ఒత్తిడి అయితే ఆ ఒత్తిళ్ళని నేను ఎంతవరకు పట్టించుకుంటాననేది చాలా కీలకం. ఇక్కడ నేను మొదటి నుండి కూడా అంటే ఒకటండి, నేను పుట్టినటువంటి ఊరు, నా పరిస్థితులు, నేను విద్యార్థి నాయకుడుగా ఎదిగినటువంటి తీరు, నేను విద్యార్థి నాయకుడుగా నేను అనుసరించినటువంటి మొండి వైఖరి, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఇది ఈ రోజు వచ్చినటువంటి మొండి వైఖరి కాదు. నేను ఏదనుకుంటే అదే చేస్తాను తప్పితే ఇంకొకళ్ళు చెప్పింది ఏది నేను చేయను. అసలు 2 నిమిషాల పాటు వింటా అంతే, విని నా పని నేను చేసుకుంటూ పోతా. ఫలానా వ్యక్తి చెప్పాడు కదా, అది చేసేటువంటి గుణం నాది కాదు. కాబట్టి ఒత్తిళ్ళు ఇప్పుడు కాదండి, 2018లో వచ్చినాయి, 2019లో వచ్చినాయి. ఒత్తిళ్ళు కావనండి, ఒత్తిళ్ళని నేను పట్టించుకోను. నంబర్ 1. నంబర్ 2, మీరు నాకు అన్నట్టు నా క్లయింట్స్ చాలామంది ఉన్నారండి, అన్ని పార్టీల్లో ఉన్నారనేది మనం ఇంతకు ముందు అనుకున్నాం. నేను నమ్మింది ఇప్పుడు ఆంధ్రాలో ఏ విధంగా అయితే నేను నమ్మి ఇలా ఉండబోతుంది అని చెప్పాను, అలా ఉండబోతుంది అన్నటువంటి ఒక పీరియడ్లో నమ్మిన వాళ్ళందరూ బాగుపడ్డారు, ఇంకొక పీరియడ్లో నమ్మిన వాళ్ళందరూ దెబ్బతిన్నారు. తెలంగాణ విషయంలో అట్లా కాదండి.
తెలంగాణ ఓటర్ అనేటువంటి వాడు చాలా స్టాండర్డ్గా ఇంత ఇది ఉండదండి అసలు. తెలంగాణ విషయంలో నేను 6 నెలల ముందు నుండి నన్ను అడిగిన ప్రతి లీడర్కి చెప్పా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇవి కారణాలు. ప్రజలు కేసీఆర్ యాంటీ కేసీఆర్ అన్నట్టుగా విడిపోయారు అంతే, ఇంక వేరే కారణాలు ఏమి లేవు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అద్భుతంగా ఉంది, పరిపాలన అద్భుతంగా ఉంది, సంక్షేమం అద్భుతంగా ఉంది, పరిపాలనలో తెచ్చినటువంటి సంస్కరణలు, అభివృద్ధి ఏవి మిగతా దేశంలో ఉన్న అనేక రాష్ట్ర ప్రభుత్వాల కంటే బాగున్నాయి. అయినా కేసీఆర్ గారిని దింపాలి అనేటువంటి ఫీలింగ్ రూరల్ తెలంగాణలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది నమ్మలా, నువ్వేంది ఇట్లా చెప్తున్నావు అనేవారు. నా మాట వినండి, మీరు గ్యారంటీగా ఈసారి నా మాట విన్నారంటే మీకు లబ్ధి జరిగిద్ది అని చెప్పుకుంటూ వచ్చాను. సో ఓ సందర్భంలో అనేక మంది ఇండివిజువల్ క్లయింట్స్ మాకు ఒత్తిడి ఉంది, మేము వెళ్తాం అనుకుంటున్నాము అంటే, సరే వెళ్ళేటట్టయితే ఓకే, మీ నిర్ణయం, నేనేం మిమ్మల్ని ఆపలేదు. నన్ను మీరు వ్యక్తిగతంగా మీరు నన్ను నమ్ముతారు, నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా అని అనేక మంది ముఖ్యంగా మెదక్ జిల్లాలో కానివ్వండి, ఆదిలాబాద్ జిల్లాలో కానివ్వండి, అనేక జిల్లాల్లో చాలామందికి నేను చెప్పడం జరిగింది. ఎవరో ఒకరిద్దరు తప్పితే అందరూ నా మాట నమ్మకంతో నిలబడ్డారు. సో పాపం వాళ్ళు ఈరోజు నన్ను, ఇందాక నేను తేడా పడ్డప్పుడు కూడా ఈ బ్యాచ్లో చాలామంది నన్ను లేదు డోంట్ వరీ, అసలు నువ్వు 1% కూడా నువ్వు డిప్రెస్ కావద్దు, మేము ఉన్నాము అని చెప్పినటువంటి బ్యాచ్ అంతా కూడా ఈ బ్యాచే. ఓకే 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 కాబట్టి నన్ను నమ్ముకున్నటువంటి క్లయింట్ని నేను మనస్ఫూర్తిగా నమ్మినటువంటి విషయాన్ని ఆయనకు తెలియజేయటం, సరే ఇలా ఉండబోతుంది అంటే నేనేదో సర్వే చేసి ఈరోజు పరిస్థితినే చెప్పే వ్యక్తిని కాను సార్. సర్వే చేసిన తర్వాత ఈ సర్వే యొక్క రిప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఫోర్కాస్ట్ చేయగలరు. ఈ రోజే ఇలా ఉందంటే రేపు ఎలా ఉంటుంది, ఇంకో నెల రోజుల తర్వాత ఎలా ఉంటుంది, ఇంకో 2 నెలల తర్వాత ఎలా ఉంటుంది, ఫలానా ఎక్స్ అనే లీడరు, వై అనే లీడరు, జెడ్ అనే లీడరు, ఈ 3 లీడర్లు ఈ పార్టీ నుండి ఆ పార్టీకి పోతారంట. పోతే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, పోకపోతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది. సో వీటన్నిటిని బేరీజ్ వేస్తానండి. బేరీజ్ వేసుకొని ఈ బేరీజ్ వేసుకున్న దాన్ని బట్టి నేను ఒక కన్క్లూజన్కి వస్తాను. ఆ నమ్మినటువంటి కన్క్లూజన్ ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళకి చెప్తా. నేను ఏమాత్రం భేషజాలకు పోకుండా ఎదుటి వాళ్ళు 10 గంటలు నన్ను కూర్చోబెట్టి నన్ను ఇంట్రాగేట్ చేసినా కూడా నేను నమ్మిన విషయం పట్ల నమ్మకంగా కూర్చొని చెప్తాను, లేదండి అని చెప్తాను. సో అవతల వాళ్ళు నమ్ముతారా లేదా అనేది. సో తెలంగాణలో మాత్రం 99% మంది నా పట్ల విశ్వాసం ఉంచారు, నన్ను నమ్మారు, దానివల్ల వాళ్ళకి ప్రయోజనం జరిగింది. కొద్దిమంది నన్ను నమ్మలేకపోవడం అంటే, ఇప్పుడు సపోజ్ టీఆర్ఎస్లో నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నారండి, ఆయన 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి ఉంటారు. సరే ఈసారి మీ పార్టీ అధికారంలో రాదు సార్ అని అన్నాను అనుకోండి, ఏం చేస్తారు బాబు ఆయన? టక్కన ఆ రోజు కాంగ్రెస్లో చేరలేడు కదా, క్యాబినెట్లో ఉండి ఉంటాడు. నేనేం చెప్తానంటే, సార్ గ్యారంటీగా గవర్నమెంట్ రావట్లా, మీరు మనిషే, నేను మనిషినే. ఈ 4.5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ల మీ పాలనలో తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటారు, ఒక మంత్రిగా తప్పులు చేసి ఉంటారు, ఇది మానవ సహజం. అటువంటి తప్పులు ఏదన్నా ఉంటే సరిదిద్దుకోండి, ఈ 4 నెలల్లో 5 నెలల్లో సర్దుకోండి. ఏదైనా ఉంటే తప్పులు ఉంటే సరిదిద్దుకోండి. నేను మిమ్మల్ని ఈరోజు పార్టీ రావట్లేదు కాబట్టి పార్టీ మారమని నేను చెప్పను. మీరు ఏం తప్పులు చేశారు మీ మనసుకు తెలుసు, మీ అధికారులకు తెలుసు. వాళ్ళతో ఒకసారి ఫస్ట్ కూర్చొని మనం ఈ 4.5 ఏళ్లలో ఏం తప్పులు చేసామో చూసుకొని సరిదిద్దుకోండి. ఇంకా 4 నెలలు ఉంది ఎలక్షన్, మీకు అవకాశం ఉంది. అలా అన్నప్పుడు 2-3 మంచివాళ్ళు మిత్రులు సరిదిద్దుకున్న వాళ్ళు కూడా బాగుపడ్డారు, సరిదిద్దుకులేని వాళ్ళు దెబ్బతిన్నారు. అంటే చెప్తాను, అంటే నన్ను నమ్మినటువంటి వ్యక్తి పార్టీతో సంబంధం లేదు సార్. నా పట్ల విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి పట్ల నేను అంతే విశ్వాసం ఉంచుతాను. కమర్షియల్ టర్మ్స్కి పూర్తిగా విరుద్ధంగా ఒక ఆత్మీయుడిలాగా భావించి నేను చెప్పడం జరుగుతుంది. అందుకని తెలంగాణ సమాజంలో లేదా తెలంగాణ రాజకీయ నాయకుల్లో నాకున్నటువంటి గుర్తింపు, గౌరవం, నేను ఇటువంటి బోల్డ్ స్టెప్స్ తీసుకున్నాను కాబట్టి. సర్వే చేసి ఇవ్వడం మాత్రమే కాకుండా ఫోర్కాస్ట్ చేసి, సర్వే అనేది స్మాల్ రోల్ అండి. సర్వేతో పాటు మేము స్ట్రాటజీ ఫీల్డ్లో మేము ఎలక్షన్ మేనేజ్మెంట్ అవన్నీ చేస్తాం. అది మేజర్ బిజినెస్. అది సర్వే ఏంటంటే మీకు సర్వే పరంగానే మేము పరిచయం అవుతాం కాబట్టి సర్వే ఎక్కువ జనాల్లోకి వెళ్తుంటుంది. సర్వే కాకుండా అనేక విషయాల్లో మేము ఫీల్డ్లో ఉంటామండి. రైట్ సార్, థ్యాంక్ యూ.